నమస్కారమండి అందరికీ. మేము ఈ ద్వాదశరాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము. తప్పులుంటే క్షమించండి. 2024 అక్టోబరు నెల మకర రాశి వారికి నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ నెలలో వ్యక్తిగత, వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని కీలకమైన మార్పులు ఎదురవుతాయి. నవగ్రహ గోచారం మరియు సంచారం. 1. రవి. రవి 10వ ఇంట్లో ఉండటం వలన వృత్తి మరియు వ్యాపారంలో మీరు ముందంజలో ఉంటారు. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు వస్తాయి. 2. బుధుడు. బుధుడు కూడా 10వ ఇంట్లో సంచారం చేయడం వలన మీలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. మీ వృత్తి సంబంధిత అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ వంటి విషయాల్లో విజయం సాధిస్తారు. 3. శుక్రుడు. శుక్రుడు 8వ ఇంట్లో ఉండడం వలన ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులు, పొదుపులు విషయంలో కొంత గమనించాలి. కొందరికి ఈ కాలంలో ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయి. 4. చంద్రుడు. చంద్రుడు మీ భావోద్వేగాలకు ప్రభావం చూపుతుంది. మీరు కొంత చంచలతను మరియు అస్థిరతను అనుభవించవచ్చు, కానీ మంచి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే వీటిని అధిగమించగలుగుతారు. 5. కుజుడు. కుజుడు 11వ ఇంట్లో సంచారం చేయడం వలన మీ శక్తి, ఉత్సాహం బాగా ఉంటుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి వాటిని చేరుకోవడానికి కృషి చేస్తారు. 6. శని. శని మీ లగ్నంలోనే ఉండటం వలన మీరు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు, కానీ మీ క్రమశిక్షణ, పట్టుదల వల్ల మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. 7. రాహు. రాహు 4వ ఇంట్లో సంచారం చేయడం వలన కుటుంబంలో సమస్యలు, ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇల్లు మరియు వాహనాల విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఫలితాలు. ఆర్థిక పరిస్థితి. ఆర్థికపరంగా మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ కొన్ని ఆకస్మిక లాభాలు కూడా రావచ్చు. పెట్టుబడులు చాలా జాగ్రత్తగా చేయాలి. వ్యాపారం, వృత్తి. వృత్తిలో మీరు మీ కృషి ద్వారా మంచి పేరు సంపాదించగలుగుతారు. మీ ప్రతిభను బాగా చూపించగలుగుతారు. కార్యాలయంలో మీకు ఉన్నత స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబం. కుటుంబంలో కొన్ని అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆస్తి, నివాసం లేదా వాహనాల విషయాల్లో. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు, ముఖ్యంగా ఒత్తిడి కారణంగా. సమయానికి విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. సారాంశం. మకర రాశి వారికి అక్టోబరు 2024 కొంత సవాళ్లతో కూడుకున్న కాలం, కానీ మీ కృషి, పట్టుదల వల్ల మీరు విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరంగా, కుటుంబపరంగా జాగ్రత్తలు అవసరం, కానీ వృత్తి విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. మకర రాశి, క్యాప్రికార్న్ వారికి 2024 అక్టోబరు నెలలో నవగ్రహ గోచారం, సంచారం ఆధారంగా మంచి రోజులు, చెడు రోజులు, ముఖ్యమైన తేదీలు మరియు ఫలితాలు కింది విధంగా ఉంటాయి. మంచి రోజులు, తేదీలు 4, 8, 12, 15, 20, 28. ప్రభావం. ఈ రోజుల్లో మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత అంశాలలో మంచి పురోగతి సాధించవచ్చు. చెడు రోజులు, తేదీలు 1, 7, 14, 18, 22, 30. ప్రభావం. ఈ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం ఉత్తమం. కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. నవగ్రహ గోచారం మరియు సంచారం ప్రభావం. 1. రవి. రవి 10వ ఇంట్లో ఉండటం వలన వృత్తి రంగంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు నాయకత్వం తీసుకోగలుగుతారు మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి. 2. బుధుడు. బుధుడు 10వ ఇంట్లో ఉండటం వలన కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. మీ ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టడం, క్లీన్ కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. 3. కుజుడు. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక సవాళ్లు ఉంటాయి. మీరు అనుకోని ఖర్చులను ఎదుర్కొంటారు. వాస్తవాలపై దృష్టి పెట్టడం అవసరం. 4. శుక్రుడు. శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వలన కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి. సంబంధాలలో సాఫల్యం మరియు శాంతి ఉంటుంది. 5. శని. శని 1వ ఇంట్లో ఉండటం వలన మీరు మీ లక్ష్యాలను సాధించడంలో కష్టపడతారు, కానీ దీర్ఘకాలంలో సఫలత సాధించవచ్చు. మీ శ్రమకు ఫలితాలు వస్తాయి. 6. రాహు. రాహు 5వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక పనులలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు,
కానీ సృజనాత్మకత పెరుగుతుంది. ఫలితాలు: ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా వ్యయాలు నిర్వహించగలుగుతారు. పొదుపు మరియు పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి. వృత్తి రంగంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ సంబంధాలలో మంచి మార్పులు ఉంటాయి. ఆరోగ్యం సగటు స్థితిలో ఉంటుంది, కానీ కొంత జాగ్రత్త అవసరం. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. సారాంశం: మకర రాశి వారికి అక్టోబర్ 2024 ఆర్థిక, వృత్తి మరియు కుటుంబ సంబంధాలలో కొంత సవాలు ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరించి, సక్రమంగా ప్రణాళికలు అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 2024 అక్టోబరు నెల మకర రాశి, క్యాప్రికార్న్ ఫలితాలు. మంచి రోజులు: 2, 6, 11, 15, 20, 24, 29. చెడు రోజులు: 3, 8, 12, 17, 22, 26, 31. అదృష్ట రోజులు: 6, 15, 24. దురదృష్ట రోజులు: 3, 17, 26. వారం వారీ ఫలితాలు: సోమవారం నుంచి ఆదివారం వరకు. సోమవారం: కొత్త ఆర్థిక అవకాశాలు మరియు విజయాలు ఎదురవచ్చు. మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. మంగళవారం: పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బుధవారం: కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సుఖ సమాధానాలు పొందుతారు. గురువారం: వృత్తి జీవితంలో అభివృద్ధి సాధించవచ్చు. మీ ప్రతిభను ప్రదర్శించండి. శుక్రవారం: ఆర్థిక వ్యయాలు పెరుగుతాయి. ఖర్చులను నియంత్రించడం అవసరం. శనివారం: శ్రద్ధ అవసరమైన సమస్యలు ఎదురవచ్చు. ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. ఆదివారం: విశ్రాంతి, కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. నవగ్రహ గోచారం మరియు నవగ్రహ సంచారం. సూర్యుడు మీ ఆర్థిక పరిస్థితిని మేలుపరుస్తాడు. కొత్త అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. చంద్రుడు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. కుటుంబ సంబంధాలలో సానుకూల పరిణామాలు ఉన్నాయి. కుజుడు మీ శ్రమకు ఫలితాలు వచ్చి, వృత్తిలో అభివృద్ధి జరుగుతుంది. బుధుడు కమ్యూనికేషన్లో స్పష్టత అవసరం. వ్యాపార వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించండి. బృహస్పతి ఆర్థిక విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా ఉంటాయి. శుక్రుడు సంబంధాలలో కొంత సమస్యలు ఉండవచ్చు. సహనం అవసరం. శని పని ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదలతో పనిచేస్తే విజయాన్ని సాధించవచ్చు. రాహు మరియు కేతు ఆధ్యాత్మికతలో అభివృద్ధి ఉంటుంది. మీ ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రగతి సాధించవచ్చు. 2024 అక్టోబరు నెల మకర రాశి, క్యాప్రికార్న్ ఫలితాలు. మొదటి వారం సోమవారం నుండి ఆదివారం వరకు. సోమవారం: వృత్తి సంబంధిత విషయాలు సానుకూలంగా ఉంటాయి. మీ శ్రమకు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. మంగళవారం: ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రించండి. బుధవారం: కుటుంబంలో మంచి సంబంధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని సంతోషకరంగా గడపండి. గురువారం: వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు. మీ ఇష్టాలను సాధించడానికి ప్రయత్నించండి. శుక్రవారం: ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్య శ్రేయస్సుకు వైద్య సూచన తీసుకోండి. శనివారం: స్నేహితులతో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుంది. ఆదివారం: ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. రెండవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు. సోమవారం: వృత్తి సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. మంగళవారం: ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉంటే, జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. బుధవారం: కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ కృషి ఫలిస్తుంది. గురువారం: వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరించండి. శుక్రవారం: ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. కొంత విశ్రాంతి అవసరం. శనివారం: స్నేహితులతో ఆనందంగా సమయాన్ని గడపవచ్చు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆదివారం: ఆధ్యాత్మిక కార్యకలాపాలు, పూజలు చేయడం వల్ల శాంతిని పొందవచ్చు. మూడవ వారం సోమవారం నుండి ఆదివారం వరకు. సోమవారం: వృత్తి విషయాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి. మీ కృషి ఫలిస్తుందని ఆశించవచ్చు. మంగళవారం: ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రించండి. బుధవారం: కుటుంబంలో శాంతి మరియు సంతోషం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది. గురువారం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ పథకాలు సఫలమవుతాయి. శుక్రవారం, ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యశ్రీ కోసం వైద్య సూచన తీసుకోండి. శనివారం, స్నేహితులతో సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉంటుంది. ఆదివారం, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. 4వ వారం, సోమవారం నుండి ఆదివారం వరకు. సోమవారం, వృత్తి సంబంధిత పనుల్లో ముందడుగు ఉంటుంది. మీ కృషి క్షేమంగా ఉంటుంది. మంగళవారం, ఆర్థిక పరిస్థితులు కొంత కష్టంగా ఉండవచ్చు. ఖర్చులను నియంత్రించండి. బుధవారం, కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ శ్రద్ధ ఫలితాలను ఇస్తుంది. గురువారం, వ్యాపారంలో మీ కృషి ఫలిస్తుందని ఆశించవచ్చు. కొత్త అవకాశాలు సిద్ధమవుతాయి. శుక్రవారం, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆరోగ్య శ్రేయస్సుకు వైద్య సూచన తీసుకోండి. శనివారం, స్నేహితులతో సమయం గడపడం సంతోషకరం. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆదివారం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు చేయడం వల్ల శాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక పరిహారాలు, శివుడు పూజ చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. సత్యనారాయణ స్వామి పూజ చేయడం ద్వారా కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. దేవతా పరిహారాలు, గణపతి పూజ చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం గణపతి పూజ చేయడం మంచిది. నవగ్రహ గోచారం, శని ప్రభావం వల్ల కొంత కష్టం ఉంటుంది. కానీ దీనివల్ల మీ కృషికి ఫలితం ఉంటుంది. రాహు, కేతు ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు. నవగ్రహ సంచారం, శని ప్రవృత్తి వల్ల మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. మీ కృషి సఫలంగా ఉంటుంది. సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి విషయాల్లో పురోగతి సాధించవచ్చు. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. దేవత విజయం. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశ్శివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవి స్తోత్రం. శ్లోకం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర స్తోత్రం. శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజ స్తోత్రం. శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధ స్తోత్రం. శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు స్తోత్రం. శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర స్తోత్రం. శ్లోకం. హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శని స్తోత్రం. శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహు స్తోత్రం. శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు స్తోత్రం. శ్లోకం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నవగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణం చ భవే అద్దుహ స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం.
ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి. సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగ దోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరును. సర్వం శుభము కలుగుతుంది. నమస్కారం. నేను మీ శ్రీకాంత్ గురూజీ.